అందరికీ నమస్కారం. ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితుల కారణంగా ప్రయాణికుల భద్రత పైన ఆందోళన వ్యక్తం చేస్తూ కువైట్ ఎయిర్వేస్ శనివారం అనేక షెడ్యూల్ విమానాలను రద్దు చేసింది. ఒమన్ నుంచి బయలుదేరే మరియు వెళ్లే విమానాలను రద్దు చేసింది. అలాగే బీరూట్ నుంచి బయలుదేరే విమానాలను రద్దు చేసినట్లు కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. భద్రతా పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిలైజేషన్ మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్వయం చేసుకున్న తర్వాత ఈ విమానాలను రద్దు చేసినట్లు కువైట్ ఎయిర్వేస్ వివరించింది. ఎయిర్వేస్ పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉంటుంది, అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్లను తెలుసుకుంటూ ఉందని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ తెలిపింది. అలాగే అదనపు సమాచారం కోసం ప్రయాణికులు వారి బుకింగ్లను రీషెడ్యూల్ చేయడానికి కువైట్ ఎయిర్వేస్ సంప్రదించాలని చెప్పేసి పేర్కొంది. అలాగే ప్రయాణికుల సహకారం ధన్యవాదాలు తెలియజేసింది. ముఖ్యంగా కువైట్లోని జజీరా ఎయిర్వేస్ కానీ కువైట్ ఎయిర్వేస్ కానీ పలు విమానాలను అయితే రద్దు చేస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో శాంతి అవసరం అని చెప్పేసి కువైట్ తెలుపుతుంది. అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ పైన చేస్తూ ఉన్న దాడులను కువైట్ అధికారికంగా ఖండించడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఈ యొక్క యుద్ధ వాతావరణ పరిస్థితుల వల్ల మూడవ ప్రపంచ యుద్ధం కూడా దారి తీయవచ్చు అని చెప్పేసి చాలా మంది తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం శనివారం మనం చూసుకుంటే కువైట్లోని అనేక విమానాలయాల సంస్థ విమానాలను అయితే రద్దు చేసింది. మరి కువైట్ నుంచి ఇండియాకు వెళుతున్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క విమానాలను రద్దయ్యా లేదా సజావుగా విమానాల ప్రయాణాలు జరుగుతున్నాయా లేదా అని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఎయిర్పోర్ట్కు వెళ్ళేవారు 3 గంటల ముందు చేరుకోవడం వల్ల మీ యొక్క విమానాలకు సంబంధించిన పూర్తి వివరాలు మీకైతే తెలిసే అవకాశం ఉంది. కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రయాణం సజావుగా సాగాలని చెప్పేసి ఆ యొక్క భగవంతుని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.